గారికి గ్రామం తరఫున స్వాగతం సుస్వాగతం. అందరూ కూర్చోండి. ఇదేందో చూడండి, ఈ రేషన్ షాపులు ఇవి మాకు దరిద్రం, ఇవి వెంటాడుతూనే ఉంటాయి. చూడండి, ఎప్పుడు పెట్టగలం మనం అసైన్మెంట్ కమిటీ? ఇది కూడా చూడండి, చేస్తాం లేదు. అందరూ కూర్చోండి. దీంట్లో మనం చేయగలిగింది ఏముంటుంది? బేసిక్గా డబ్బులు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా? నాకు తెలిసలేదు. నేను 40,000 పంపిస్తా. రెడ్డి శేఖర, ఈ గ్రామ్ మీద ఇది పెట్టుకున్నా. ఇది పెట్టుకొని ఇప్పుడు సూర్యుకి ఫోన్ చేసి ఒక 40,000 తనకల్లో ఇంటికి పంపించుకోండి. అతనికి అది చేసి కూర్చోపా. మళ్ళా వస్తాను. హౌసింగ్ వాళ్ళు ఏది తీసుకో, మళ్ళీ రాసుకుని. మీరు ఏఈ గారా? ఈయన ఇది చెక్ చేయండి. మీరు చెక్ చేసి చెప్పండి నాకు స్టేటస్. ఇలా ఆధార్ కార్డు తీసుకున్నాడు, పోయి మాట్లాడు, నాకు చెప్పు. ఇప్పుడు చెప్పండి. మీరు ఆ బయట పోయి కూర్చుంటే కుదరదు. ఆయన నాడు ఏడన్నా చైర్ వేసి కూర్చోబెట్టండి ఏఈ గారిని. వచ్చేది మెయిన్ అవే వచ్చేది, హౌసింగ్, పెన్షను. ఇది వెరిఫై చేయండి తహసీల్దార్. ఎండోమెంట్ ల్యాండ్ కింద పడినారు. ఇట్లాంటి కొన్ని ఉన్నాయి మిస్టేక్స్. ఇది ఒక 1 వీక్ లోపల నాకు క్లారిటీ చేయండి. నాకు 1 వీక్ 10 డేస్ లోపల ఇది క్లియర్ చేయండి. రైతులను ఇబ్బంది పెట్టద్దండి. వాళ్ళకు ఎమోషన్ ఉంటుంది, బాధ ఉంటుంది. ఇది క్లియర్ చేసి మాకే మంచి పేరు, ప్రభుత్వానికి మంచి చేయండి. గుండె జబ్బులకి పెన్షన్ ఇరు, పని చేయలేనంటే పెన్షన్ ఇరు. అట్లా పని చేయలేని పెన్షన్ ఇస్తే అందరూ పని చేయకుండా ఇంట్లోనే ఉంటారు. వయసు కాళ్ళ ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎవరైనా వచ్చినారా? ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఎవరైనా వచ్చినారా? ఏపీ ట్రాన్స్కో వాళ్ళు ఏడున్నాడు? అప్లికేషన్ అంత ఈజీ కాదు. ఎవడున్నాడు ఆయన? శ్రీకాంత. ఇడా శ్రీకాంతే కదా. వస్తాడు కదా, వస్తాడు.
ఇది ఎట్లా రిజాల్వ్ చేస్తావు చెప్పు. ఆర్డిఎస్ఎస్లో చేస్తావు, నువ్వే చేస్తావు నాకు చెప్పు. రిజాల్వ్ అయితే కాలేదు, దాంట్లో చేస్తావా, నువ్వు చేయగలుగుతావా చెప్పు. నువ్వు చేయించేసి ఆర్డిఎస్ఎస్ వాళ్ళతో కూడా చేయించేసి రిజాల్వ్ కావాలి. నాకు 1 వీక్ లోపల రిజాల్వ్ కావాలి. నాకు 1 వీక్ లోపల దానికి ఇది కావాలి, రిజల్ట్ కావాలి. వాళ్ళు వస్తా అంటే మనం నాయకులు పచ్చగండ వేసుకుంటే మనకే చెడ్డ పేరు. ఇంటారు, ఓపిక ఉండాలి ఫస్ట్ ప్రజలకి ఇండి. మనం నాయకులు ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు. కూర్చో. అంటే అనుభవంలో ఉన్నావా నువ్వు? అనుభవంలో ఉండేదే నీ సొంత భూమే? అనుభవంలో ఉన్నావా? సొంత భూమే ఎందుకు చేయడం? మీరు అసైన్మెంట్ కమిటీ జరిగినప్పుడు చేయండి. అది వెరిఫై చేసుకోండి, వెరిఫై చేసి డేటా రెడీగా పెట్టుకోండి. అసైన్మెంట్ కమిటీ వస్తుంది కదా, అసైన్మెంట్ కమిటీ జరిగినప్పుడు చేస్తాం. జరుగుతుంది తొందరలో. లాస్ట్ 10 years నుంచి జరిగినట్లేదు. జరిగిందా? మనదే ఇక్కడ జరగలే, ఇక్కడ జరగలే. 10 ఏళ్ళు అవుతుంది. అప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిపిందే, మళ్ళీ జరగలే. నాయకులు వ్యాపారస్తులు వస్తూనే ఉంటారు, వాళ్ళది రోజు ఉండేదే. ప్రజలు ఏదైతే ఉందో సామాన్యమైన రైతులది కానీ ప్రజలది కానీ గ్రీవెన్స్ చేసి రెండోసారి తిప్పుకోదు. అదే చెడ్డ పేరు మనకు వచ్చేది. మీడియేటర్స్ని అలౌ చేయదు ఆఫీసులు చేసి. అదే అన్ని ఆఫీసులు ఇది ఒక దరిద్రం. తిట్టేది నన్నే మా వాళ్ళు, పర్వాలేదు నేను తిట్టించుకుంటాను, మీరు ఎంటర్టైన్ చేయదు. ప్రజలతో మంచి పేరు కాదు. దీనికి మేమేం చేయాలా? కోర్టులు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? మీ రోల్ ఏముందో చూడండి. దీన్ని మీ రోల్ ఏముందో చూడండి. మీ రోల్ ఏమన్నా ఉంటే మీరు చేయగలిగి ఉంటే చేసేయండి. ఏంది ఇది? ఇటు ఆవుల షెడ్ కోసం ఎంఈఓకి ఎందుకు రాస్తావు? ఆయన పిల్లలను చదివించేది, గొర్రెలు కాదు వాళ్ళు మెట్టేది. ఎంఈఓకి ఏం సంబంధమే? ఏది ఇవన్నీ భూములు గతంలో ఏం చేశారంటే సార్, మనం ఎన్ని రోజులు రిజాల్వ్ చేయగలం? ఇది 140 days కాకుండా మనం ఎన్ని రోజులు చేయగలం? 140 days అంటే ఆల్మోస్ట్ మీకు 8 నెలలు. మనం వీళ్ళకి నోటీస్ అయితే ఇచ్చేస్తాం. మనం లోన్ థింక్ చేసేసి నువ్వే ఉన్నాం అని చెప్పేసి దానికి కన్ఫర్మేషన్ ఇచ్చేస్తాం. ఎన్ని రోజులు ఇస్తాం? సార్ 1 weekలో ఇచ్చేస్తాం. వచ్చే 1 week, ఫస్ట్ మంత్లో, నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్, 10వ తారీఖు లోపల చేస్తారులేదు. నీకు కన్ఫర్మేషన్ ఇస్తారు. మిగతా అవన్నీ కూడా ఒక 2-3 నెలలు టైం పడుతుంది. 5-6 నెలలే అనుకో, కన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తారు. దా అందరివి తీసుకునే వరకు ఉంటా. దయచేసి తోసుకోవద్దండి, ఓపికగా ఉండండి. టిఫిన్ తిన్నారు కదా, మరి కొంచెం ఊరికే ఉండి వాళ్ళకి ఏదో మంచినీళ్ళు అవి చూస్తానండి. అందరూ తీసుకుంటారు. మాకు ఓట్లు వేసే తక్కువ. మాకు ఈతోడు గ్రామంలో మామూలు ఓట్లు వేసేది తక్కువ. అయినా మీ సమస్యలు మీ ఊరు బాగు చేయాలనే పట్టుదల కూడా నేను. ఎందుకంటే అప్పుడన్నా మీరు మారుతారేమో. 5 సంవత్సరాలు జరిగింది సార్.
రెండు అవే ఇచ్చినావు కదా. మా ఆయనది నాది నాది మా ఆయనది. ఎంపీడీఓ గారు, ఇది డప్పు కళాకారులది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ది సీరియస్గా తీసుకో. ఖచ్చితంగా ఓపెన్ అయితేనే చేస్తాం సార్. ఓపెన్ అయితేనే కాదు, ఒకవేళ మీకు ఓపెన్ ఎప్పుడైతుంది అనుకుంటున్నారు మీరు? జూన్లో అయితే మరి చేసేయండి అది. ఓకే. మీకు జూన్ జూలైలో ఇస్తారు. ఏంది కావాలమ్మా? ఇప్పుడు అయిందంటలేమ్మా. గ్రౌండ్ చేస్తారు. కనపడక దేవోదయ సైకిల్ పడింది 25 ఎందుకు ఉన్నాయి ఇట్లా? రెండు ఒకటే నెంబర్ సార్. ముగ్గురు బండి సార్. చేసేయండి ఇట్లా, వాళ్ళకి రిలీఫ్ ఇచ్చేయండి. చేస్తారు చేస్తారు. ఎంపీడీఓ గారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళది లేట్ చేయొద్దండి. ఒకవేళ వాళ్ళకి ఏదైనా డిజేబిలిటీ పర్సెంటేజ్ తక్కువ వేస్తారంటే నాకు చెప్పండి. ఆ డేటా మీరు చూసినాక. రేపంటే పోయి సార్ని కలువు. రేపు పోయి కలుసు. రేపు పోయి కలుసు. ఈయనకు పెన్షన్ రాదా? ఇంట్లో ఎవరికైనా వస్తుందా? ఒకరిదే ఇస్తారు. నెక్స్ట్ మంత్ కొత్త దాంట్లో పెడతాం. ఏమి పైకి ఎక్కే టీవీ టవర్ కావాలా నీకు? సార్ 3 వచ్చి సార్ ఏమి ఈ భూమి సమస్య కోసం చలావణి కట్టినారు. చలావణి కట్టి మా సర్వేరు ఊర్లోకి వచ్చినాడు. అదే సమస్య అని చెప్పి స్పష్టంగా వచ్చేసినాడు. 3 వచ్చి ఎంఆర్ ఆఫీస్లో వచ్చి ఎవరన్నా భూములు కొలుసుకునే దాంట్లో దౌర్జన్యం చేస్తా అంటే జెన్యున్గా సర్వేలు చేయించేసేయండి, తేల్చేసేయండి. పెండింగ్ పెట్టద్దు. చెడిపోతారు, ఇద్దరు చెడిపోతారు. వాళ్ళు ప్రశాంతం కూడా ఉండరు. 3 వచ్చి చలావణి కూడా కట్టినారు. క్యాస్కేడింగ్ చేసేకి ఏంది మన ప్రాబ్లం? దీని కనెక్టివిటీ ఇచ్చి ఫీడర్ ఛానల్కి ఈతోడు గ్రామం, తనకల్లు మండలం. మీరు దాన్ని సర్వే ఒకటి మీరు ఇమ్మీడియట్గా ఇవాళ రేపట్లోనే కొద్దిగా సర్వే చేయండి. 4 చెరువులు ఉన్నాయి, దానికి ఫీజిబిలిటీ చూడండి. మనం ఏం చేయాలనో చెప్పండి, దానికి కావాల్సినది ఏర్పాటు చేద్దాం మనం. సరే సార్ చెప్పండి.
లేదా అదే మీరు ఒక్కసారి మీరు పోయి విజిట్ చేయాల ఆ గ్రామంలో చెప్తారు, మీకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్తారు మా ఆఫీస్ నుంచి. గ్రామస్తుల్ని కూర్చోబెట్టుకొని వాళ్ళ చెరువుల కంటి కూడా నింపే కార్యక్రమం చేయండి. వాళ్ళు ఇంతవరకు అడగలే, ఫస్ట్ టైం వీళ్ళు అడుగుతాండే నాయకులు కూడా. లేదా మీరు ఒకటి చెప్తానండి, మేము ప్రజా దర్బార్ పబ్లిక్లో ఉన్నాం. ఇట్ ఈస్ ఎ గ్రీవెన్స్ ఫ్రమ్ ద పీపుల్ అండ్ ఇట్స్ ఎ జెన్యూన్ ప్లే ఆల్సో. మీరు ఒకసారి విజిట్ చేసి దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి చేయండి. మేము ఏదైనా సపోర్ట్ చేయాల్సింది మేము చేస్తాము. అదర్వైజ్ యూ గో ఆల్ అవుట్ ఫర్ దిస్. లేదు ఇంకా 4-5 చెరువులకు నీళ్లు నింపలేదనేది వాళ్ళ గ్రీవెన్స్ అండి. దానికి ఏం చేయగలమో చెప్పండి. మనం ఏం చేసుకోవాలని కూడా నాకు చెప్పండి. అదే అండి, మీరు వేగ్గా మాట్లాడద్దు. వచ్చి నేను పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇస్తాం ఆ ఊర్లో, ఆ నాయకులను పిలుచుకొని గ్రామస్తులను పిలుచుకొని పోయి మీరు అటెండ్ చేయండి. వీళ్ళు ఇప్పుడు అందరినీవాది వీళ్ళు ఎవరెవరికి కావాలో వాళ్ళ నెంబర్లు ఇచ్చేయండి. ఒక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇండి గుంపేసుకునే వాళ్ళకి చెప్పండి. వాళ్ళని వచ్చి ఫీల్డ్ విజిట్ చేసి మనకు రిపోర్ట్ ఇవ్వండి. దీనికి ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టండి. ఇప్పుడు ఎట్లా మీరు రెవెన్యూ క్లినిక్లు పెడుతున్నారు కదా, అట్లాంటివి మీరు కూడా లోకల్గా పెట్టండి. ఓన్లీ కలెక్టరేట్లో కాకుండా రెవెన్యూ క్లినిక్ షుడ్ బి కండక్టెడ్ ఎట్ మండల్ లెవెల్ ఆల్సో, సో దట్ ఇట్ విల్ గెట్ డీసెంట్రలైజ్డ్. మీకు ఇష్యూస్ క్లోజ్ అవుతూ ఉంటాయి. మీరు మేజర్గా మీరు ఏ ప్రజా దర్బార్కి పోయినా వచ్చేది భూమిది, పెన్షన్ది, హౌసింగ్ది, డ్రింకింగ్ వాటర్ది, రోడ్స్ది ఎట్లా మా నాయకులు ఎట్లా డీల్ చేస్తూ ఉంటారు. డ్రింకింగ్ వాటర్ మా నాయకులు గ్రీవెన్సెస్ ఇప్పుడు రైజ్ చేస్తూనే ఉంటారు. రెవెన్యూ ఇష్యూస్నే మా వాళ్ళు కలగజేసుకుంటారు. వాళ్ళకి ఏదైనా లాభం ఉందంటే దాంట్లో కలగజేసుకుంటారు, అంతే మా వాళ్ళు. కాబట్టి ప్రజలకు రెవెన్యూ ఇష్యూస్ క్లియర్ చేయాలి. అది చేస్తే మంచి పేరు వస్తుంది.